అందరం దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. పిల్లరా, ఈ యొక్క కరోనా దినాలలో మరి దేవుని యొక్క సన్నిధికి మనం రాలేని పరిస్థితి. గవర్నమెంట్ వారు ఏదైతే మనకు ఆదేశించారో ఆ యొక్క సూత్రాలు పాటించాలి. ఎందుకంటే అది మనకే కాదు, మన పిల్లలకి, రాబోయే తరాలకు కూడా ఈ పిల్లల క్షేమకరమైన విషయం. ఈ సెకండరీ ఎంత దారుణంగా ఉందో మనకు అందరికీ తెలుసు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం మంచిది. పిల్లల ఆరాధనలు ఆపమని గవర్నమెంట్ చెప్పడం లేదు, కానీ ఈ యొక్క సామూహిక ప్రార్థన భక్తులతో ఈ కూడికలు మాత్రం జరపొద్దని చేసి చెప్తుంది. కాబట్టి లైవ్లో ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరందరూ సహకరించి దేవ ఆశీర్వాదం పొందాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ సమయంలో ఈ యొక్క ఆరాధనలో వాక్య ధ్యానం నిమిత్తము నిర్గమకాండము 12వ అధ్యాయం 21వ వచనం నుంచి నేను చదువుతాను, అందరూ కూడా వినండి. కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరినీ పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబంలో చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకుని పస్కా పశువును వధించు, మరియు ఇస్సోపు కొంచెం తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధకపు పైకమ్ముకిని 2 నిలువ కమ్ములకును పల్లెములో ఉన్న రక్తము తాకింపవలెను. తరువాత మీలో ఎవరు ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయటకు వెళ్ళకూడదు. యెహోవా ఇశ్రాయేలు హతము చేయుటకు దేశ సంచారము చేయుచు బంధంపై పైకమ్ము మీదను 2 నిలువ కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా ఆ తలుపును దాటిపోవు, మిమ్మల్ని హతము చేయుటకు మీ ఇళ్ళలోనికి సంహారకుని చొరనీయడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించునుగా. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో మనం చదువుకుని లేఖనంతో చిన్న ప్రార్థన చేద్దాం. మీరందరూ కూడా పిల్లలు ఏకీభవించాలని మీ అందరూ కూడా మనం చేస్తున్నాం. సకలాశీర్వాదంలో కారణభూతుడైన ఓ మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రం. మా దేవా, ఈ సమయంలో నా తండ్రి నీవిచ్చిన అద్భుత వాక్యమును బట్టి మీకు స్తోత్రాలు. మా ప్రభు మేము నిత్యము ధ్యానించేదే, కానీ ఇవి నాయన ప్రత్యేకమైన ప్రేరేపణతో నాయన నేటి సమాజానికి కావలసిన ఆత్మీయ సత్యాలతో మాకు బయటపరిచామని బట్టి మీకు స్తోత్రం. లేఖనం తెచ్చాము, లేఖనం ధ్యానిస్తున్నాం. వినుచున్న ప్రతి ఒక్క బిడ్డకు నాయన మీకు స్తోత్రం. మనోనేత్రము తెరవండి, ఈ కాలం జరిగించండి. ప్రతి వారు సిద్ధపట్టు చూపించి దీవెన దయచేయమని అయ్యా, వాక్యాన్ని మీరు ఆశీర్వదించి అయ్యా నేను మీకు దాసునైనా నన్ను వాడుకోమని. ఎలాగా వాక్యం మీది, మేము నీ బిడ్డలో తెలిసిన వాడు మీ దాసు దయతో లేఖనం నాతో మాతో మీరు మాట్లాడి తీసుకోవడం వినిపించి దీవెన దయచేయండి. మీ సంకల్పం బయలుపరచున్నాను. ఏసై పెట్టలుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న ఈ లేఖనంలో పిల్లలు ఉన్న విషయం మనందరికీ కూడా సుపరిచితమైన విషయమే. ఏమిటా విషయం అంటే, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. ఇశ్రాయేలీయులకు ఐగుప్తీయులు ఇచ్చిపెట్టిన కష్టమును బట్టి ఐగుప్తీయులకు దేవుడు తీర్పు తీర్చడానికి పిల్లల సంహార దూత వచ్చి అక్కడున్న ఆ యొక్క ఐగుప్తీయుల్ని సంహరించడానికి పిల్లల సంహార దూతను దేవుడు ఒక రాత్రి విడవబోతూ ఉన్నాడు. అయితే ఆ సంహార దూత వచ్చినప్పుడు ఆ సంహార దూతకు చిక్కకుండా, ఆ సంహార దూతకు అవకాశం లేకుండా ఇశ్రాయేలు తమ భద్రపరుచుకోనమని దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఎలా అంటే, ఆ పగలు వారి ఇంటిలో ఆహారానికి సరిపడే విధంగా ఒక పస్కా పశువును తీసుకుని దాన్ని వధించి దాని రక్తం ఒక పల్లెములో తీసుకుని, నేను చదివాను కదండి, ఈ యొక్క 12వ అధ్యాయం 21 నుంచి చూసినట్టు స్పష్టంగా ఉందన్నమాట. పల్లెలు తీసుకుని అందులో ఆ రక్తం వేసి, ఆ రక్తం ఇసోపు కుచ్చు ముంచి ఆ కుచ్చుతో ఆ రక్తాన్ని పై గడప మీద, ఈ 2 పక్కల ఈ కమ్ముల మీద 3 చోట్ల దాన్ని పాపమని రాయమని అంటించమని, లేక పిల్లలు ఆ ముద్ర వేయమని, రక్తపు మరక అంటించమని ప్రభు ఇక్కడ పిల్లల ఇశ్రాయేలుకి తెలియపరిచారు.
ఏ గుమ్మం అయితే ఆ రక్తపు ఆ బలి పశువు రక్తము చేత తాకబడి ఉంటుందో లేక ఆనవాలు ఉంటుందో ఆ గుమ్మంలోనికి సంహార దూత ప్రవేశించడు. ఇది ప్రభు చెప్పిన పిల్లరా స్పష్టమైన విషయం. అలాగే ఎవరైతే ఆ గడపలో లేక గుమ్మంలో ఆ ఇంట్లో ఉండిపోతారో ఆ ఇంట్లో ఉన్న వారికి ఆ సంహారం రాదు. ప్రభు చెప్పిన మాటని మనం మర్చిపోకూడదు. లోపల ఉండాలి, బయటకు రాకూడదు. బయటకు వస్తే బాధ్యుడు దేవుడు కాదు, దేవుడు దానికి బాధ్యుడు కాదు. లోపల ఉండాలి. ప్రభు చెప్పిన మాటని లోపల ఉండు, బయటకు వస్తే సంహారంతో సంహరించేస్తుంది. అంటే ఇక్కడ ఇశ్రాయేలీయుల బాధ్యతను లేఖనం అతి స్పష్టంగా చెప్తుంది. లేఖనం అంటుంది, లోపల ఉండు, జాగ్రత్తగా ఉండు, సంహార దూతకు ఎదురెళ్ళకు. బయటకు వచ్చావా, గడప ఇంట్లో ఉంటే సరిపోదు, ఇంటికి ఆ యొక్క పస్కా పశువు యొక్క ముద్ర ఉండాలి. ఉంటే ఆ లోపలికి సంహార దూత రాదు. దానికి వస్తే దానికి దేవుడు బాధ్యత, రాముడికి దేవుడు చెప్పాడు కాబట్టి ఇది నాకైనా సత్యం. బయటకు వస్తే నువ్వే బాధ్యత, ఆ గడప దాటి బయటకు వస్తే నువ్వే బాధ్యత. దానికి ఆయన బాధ్యుడు కాడని దేవుని సేవకుడిగా మీకు నొక్కి మొక్కానించి చెప్తున్నాను. ఇది నగ్న సత్యం. దేవుడు వెళ్ళారా, దేవుడు మాట ఇచ్చి తప్పిపోయేవాడు కాదు. ఆయన తన మాట నెరవేర్చుకునే దేవుడే ఉన్నాడు. ఆయన అబద్ధమాడడు, పశ్చాత్తాపడని లేఖనం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి ఇశ్రాయేలీయుడు పిల్లలే కానీ కుటుంబంలో ఎవరైనా సరే గడప దాటి బయటికి రాకూడదు. ఆ గడపకు అంటే ఆ లోపల ఇంట్లో ఉన్నవారు పిల్లలెవడు కూడా సంహరించబడ్డ ఆ గడపకు ఈ యొక్క పస్కా పశువు బలి, ఆ పశువు యొక్క రక్తము ఆ గడపలకు పిల్ల తాకించబడి ఆ యొక్క ముద్ర ఉండాలి. ఆ యొక్క ఆనవాలు ఏ ఒక్క ఇంట్లో అయితే లేదో, ఏ గడపలో లేదో లోపలికి వెళ్ళిపోతాడు. ఆ ఇంటి యొక్క ప్రథమ సంతానాన్ని, మగ సంతానం, ప్రథమ సంతానం సంహరించేస్తాడు. అలాగే ఐగుప్తులు ఆ మరక లేని, ఆ యొక్క రక్తపు మరక లేని కారణం చేత ఐగుప్తులు అందరూ రాజు మొదలుకొని సామాన్యుల వరకు, విధవాని వరకు కూడా ఆ పిల్లలందరూ చచ్చిపోయారు. ఇశ్రాయేలీయులు ఒక్కరు కూడా చనిపోయిన దాఖలాలు. కారణం ఏంటంటే వారు ఆ పస్కా పశువు మరక, ఆ రక్తపు మరకను గుమ్మాలకు పిల్లలు ఉండి అంటించారు. ఆ గుమ్మంలో వాళ్ళు ఉండిపోయారు. ఒక భక్తుడు పిల్లలు దీని గురించి వ్యాఖ్యానం చేశాడు. చాలా చక్కటి వ్యాఖ్యానం. అది జరిగి ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఏంటంటే అందరూ కూడా పగలు అందరూ కూడా ఏడ్చేస్తే ప్రతి ఇంట్లో కూడా ఏడిపోయినట్టు. అలాగే ఒక కుటుంబం వారు అలా ఏడుస్తూ, అయ్యో మా బిడ్డ కూడా చనిపోయి ఉంటాడు, మా బిడ్డ కూడా చచ్చిపోయి ఉంటాడు, మా బిడ్డ కూడా చాలా ఏడుస్తూ పిల్లలు వెళ్తున్నాడు. అయితే ఒక కుర్రాడు, ఆ కుర్రాడు ఏ కుర్రాడైతే చచ్చిపోయాడని అనుకున్నారో ఆ కుర్రాడు చక్కగా నడుచుకుంటూ ఆడుకుంటూ వస్తున్నాడు. అప్పుడు ఆయన చూసి, ఒరే ఎక్కడున్నావురా నువ్వు అని అడిగితే అప్పుడు ఆయన ఆ కుర్రాడు చెప్పాడట, నేను మా యొక్క నా స్నేహితుడైన మా ఇశ్రాయేలీయుల యొక్క ఆ బిడ్డ, హెబ్రీయుల యొక్క బిడ్డ ఇంట్లో నేనున్నా, నా స్నేహితుడి ఇంట్లో నేనున్నా, అతడు హెబ్రీయుడు, ఇశ్రాయేలు, ఆ ఇంట్లో నేనున్నాను అని చేశాడు. రాత్రంతా అక్కడ ఉండిపోయాను, మమ్మీ చేతులు ఉండిపోయింది. నేను అక్కడ వాడితో ఆడుకోవడానికి వెళ్ళాను. వెళితే వాడు అన్నాడు, ఈరోజు మా ఇంట్లో మాంసం కూర, నువ్వు భోంచేసి ఇల్లు అన్నాడు. సరే అని చేసి మాంసం కూర కదా భోంచేద్దామని లోపలికి వెళ్ళాను. భోంచేసిన తర్వాత సమస్య వచ్చింది, పడుకుని పోయాను. సరే అని చేసి నన్ను ఇంకా లేపలేదు, తీసుకురావడం ఉంచేసాను, ఇంట్లో ఉండిపోయాను. అంటే గడప లోపల ఉన్నవాడు క్షేమం చూశాడు. దేవుడి దినాగ్రహ సత్యం. గడప లోపల ఉన్నవాడు క్షేమం చూస్తాడు. ఈ రోజున ప్రభుత్వం చెప్తుంది, కరోనా సెకండ్ వేవ్, కరోనా చాలా భయంకరంగా ఉంది, ఇలా ఉండండి అంటే ఎవడింటున్నాడు? పిల్లల దేశం కల్లోలం. దీనికి నాయకులు పిల్లల బాధ్యులు కాదు. నాయకులు చెప్పారు. వినకపోవడం అనేది మనుషుల్లో ఉన్న జాడ్యం, ఇది రోగం. ఇంకా పిల్లలు స్పష్టంగా చెప్పాలంటే జాతి తక్కువ లక్షణం అని చెప్పాలి. మనుషుల్లో పిల్లలు ఉన్న జాతి తక్కువ లక్షణం అంటే వినకపోవటం, మూర్ఖంగా పోవటం, జాగ్రత్త పడకపోవటం. దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. దేవుని బిడ్డలారా
సమాజం కోసం ఆలోచించకపోవటం. అయ్యో నేను ఒక్కడే పోను, నా పిల్లలు పోతున్నారు, నా భార్య పోతుంది, నా వాళ్ళందరూ కూడా అయిపోతుంది, అయ్యో దేశం అసలాకుతలం అయిపోతుంది, దీనివల్ల ఇంకా విస్తరించేస్తాం, పక్క కంటూ పోతుంది. బాధ్యత లేదే, ఎక్కడ భయపడటం లేదే. ఓ పిల్లరా, ఎక్కడా కూడా పిల్లలు దాక్కోవటం, జాగ్రత్త పడటం. జాగ్రత్త, దాక్కోవడం అంటే జాగ్రత్త పడటం లేదు. ఆ జాగ్రత్త నీకు లేకపోవటం చేత అది నీలో ఉన్న బలహీన జాతి తక్కువ లక్షణం కనుక ఈ పరిస్థితి. అయితే లేఖనం చెప్తా ఉంది, దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి పిల్లరా. ఆజ్ఞలు పాటించమని చెప్తూ, ఆజ్ఞలు పాటించాల్సి, క్షేమం చూడాలంటే నువ్వు ఆజ్ఞ పాటించాల్సిందే. ఆజ్ఞలు పాటించడానికి మనిషికి పిల్లలు ఒళ్ళు ఉండదండి. అదే మనిషిలో ఉన్న బలహీన, దాన్నే జాతి తక్కువ లక్షణం అండి. అందుకే పిల్లరా, దేవుడు ప్రపంచంలో అందరినీ చేసి అబ్రహాం గారిని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఆయన ఒకటే మనిషిగా కాదండి, ఆయన లోబడేవాడు. ఆయనలో ఉన్న గుణం, ఔన్నత్యం ఆయనలోకి ఆయనలో. అందుకే కూడా వచ్చాడు ఒక ఆయన, లోతు కూడా పిల్లలు నాని. దేవుడు రమ్మలేదు, అదే వచ్చాడు. కానీ ఆయన ఎందుకు రమ్మలేదు దేవుడు? ప్రపంచం చూపెట్టి ఆ లక్షల మంది పూర్తిగా నిలబడ్డాడు. అది పూర్తిగా సార్. అందుకే తన గొర్రెల కాపరులకి, అబ్రహాం గొర్రెల కాపరులకి దెబ్బలాట వస్తే తన గొర్రెల కాపరు తరపున అబ్రహాం గొర్రెల కాపరుల్ని ఇబ్బంది పెట్టడం సాయి. ఇది చూసిన అబ్రహాం గారు సరే న్యాయం తీర్చుకోలేదు, ఇలా ఉంటున్నాడు, ఇలా బాగుంది, మన ఇద్దరం దెబ్బలాడుకోవడం మంచిది కాదని నువ్వు పక్క వెళ్ళిపోదాం అంటే అలాగే వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ మనసు మార్చుకోలేదు, అసలు సరి చేసుకోలేడు. వాడి బలహీనత. అందుకే ప్రభు వాడిని పిలవలేదు. ఈ రోజుల్లో అనేక మంది క్రైస్తవుల్ని దేవుడు పిలుస్తున్నాడు. కానీ అందరినీ లోకానంతరినీ చేర్చుకోవటం లేదు. ఆయా దేశాలు, ఆయా కులాలు, ఆయా పిల్లల వర్గాలు, కొంతమందిని ప్రభు చేర్చు కానబెట్టి లోబడతారు. మరి ఈ రోజున క్రైస్తవ్యంలో ఉన్న నువ్వు దెబ్బలు తెచ్చున్నావా? నువ్వెలా ఉన్నావు అసలు? కనుక నేను లోకం నిమిత్తం మాట్లాడటం లేదు, క్రైస్తవ్యం నిమిత్తం మాట్లాడుతున్నా. నువ్వు ప్రభులోకి వచ్చావు. లోకం ఈ కట్టడను అనుసరించదని, దానికి ఆ బలం లేదని, అది ఇష్టపడదని, అది లోపడదని దాన్ని వదిలేశాడు ఆయన. నువ్వు ఇష్టపడతావు, దెబ్బలు తిన్నావు, బాధలు పడ్డావు, వ్యాధులు అనుభవించావు, దుఃఖాలు అనుభవించావు, రోగం ఎలా ఉంటుందో, విలువేత ఎలా ఉంటుందో, పరిస్థితులు అన్నీ నీకు తెలుసు, అన్నీ అనుభవించావు. కాబట్టి ఈ లోకం యొక్క పోకడంతా తెలిసి నువ్వు కట్టుబాటుకు లోబడతామని పిలిస్తే ఏది నీ కట్టుబాటు? ఏది? సంహార దూత రాకుండా జాగ్రత్త పడమంటే పడుతున్నావా నువ్వు? లేదే, నీటిలో కిందకు చొరబడతా ఉంది. దానికి ఆయన బాధ్యుడు కాదు. దానికి పిల్లలేండి కారణాలు ఉన్నాయి. అయితే ఒక విషయం చెప్తాను, ప్రభు చిత్తం అయితే పిల్లలేండి నీతిమంతులను కూడా ఆయన తీసుకుంటాడు. కానీ నీతిమంతులైన పిల్లలేండి కొంతమంది కావాలని మూర్ఖంగా వెళ్ళిపోయి సరైన భక్తి జీవితం లేకపోయినా వెళ్ళిపోయి పాడైపోతున్నారు. ఇదండి దేవుని వీళ్ళని ఆలోచన చేయండి. హాస్పిటల్ ఆశ్రయించిన ప్రాణాలు మిగలటం లేదు. సరే ఆలోచన చేయండి పిల్లలు. ఇది చాలా అద్భుతమైన విషయం. ప్రభు తన లేఖనంలో నాకు బయలుపరుస్తున్న విషయాలు నేను మీతో మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. కట్టుబాటుకు లోబడాలి, కట్టడకు లోబడాలి. విధేయత అనేది నీలో లేదు అనడానికి ఇదే నిదర్శనం. ఇదే విచ్చలవిడితో మొత్తం న్యూసెన్స్ చేసి విస్తరింపజేసేశారు. భయంకరమైన పరిస్థితి ఈరోజు దేశంలో కొని తెచ్చేశారు. అధికారులు ఎంత జాగ్రత్తగా ఇన్ని రకాలు హెచ్చరిస్తున్నా వంట పట్టలేదు, పట్టించుకోలేదు, పర్వాలేదు. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఆక్సిజన్ లేకపోతుందని చేసి దేశమంతా గూగులు పెడుతున్నారు. ఒకేసారి ఎక్కడి నుంచి వచ్చేస్తుంది, ఒకేసారి మందులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఒకేసారి విస్తరింపజేసేసి. క్రైస్తవుడా, ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం, కట్టడలకు లోబడకపోతే చాలా మంది పిల్లలు, క్రైస్తవులు పిల్లలు, దేవుని పిల్లరా ఉన్న పిల్లరా పరిస్థితి నేటి క్రైస్తవులు ఉన్నట్టే. గడపలో ఉండటం లేదు, గడప దాటింపు. మొట్టమొదటి గడప దాటుతున్నది ఏంటంటే సంఘ సహవాసం నుంచి గడప దాటేస్తున్నావు. సంఘం అనేది సామాన్యమైనది కాదు, ఒక రక్షణ వల. ఆ వలలో ఉంటే క్షేమం. సంఘం అంటే సామాన్యమైన ఒక విశ్వాసికి సంఘం వల, రక్షణ వల. అందులోకి ఎవడు ప్రవేశించలేదు. ప్రభు చెప్పాడు, ఏ తెగులు నీకు సమీకరిస్తుంది, వచ్చిన నేను చూసుకుంటాను అన్నాడు. స్వస్థపరుస్తాను నేను, మందులు కాదని చెప్పాడు ఆయన. నీకు లేఖనం తెలిసి ఒకసారి ఆలోచించు. లేఖనం తెలిసి కాబట్టి ఆలోచించు. నీవు దేవుని పిల్లలు ఆలోచన చేయండి. పిల్లలు గడపదాట అటువంటి గొప్ప రక్షణ ప్రభు నీకు అనుగ్రహించాం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి నీ ఇష్టానుసారి సంఘాలు లెక్కలేదు, దైవజనులు లెక్కలేదు. దైవజనులతో ఉన్నాడు, ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారు ఇలా
అది వ్యభిచార లక్షణం. వ్యభిచారం అనే మాట పురుషులందరూ వ్యభిచారం తిడతారు. అలాగే సంఘాలు ఆయా సంఘాలు తిరిగే వాళ్ళు సేవకుల్ని తోలాడుతూ ఉంటారు. దానివల్ల సేవకులు ఏ ఇబ్బంది కదా, ప్రభు చూసుకుంటాడు. కానీ పోయేది నువ్వే. పిల్లరా గడప దాటేస్తున్నారు. దేవుడి పిల్లలు ఆలోచన చేయి. ఒక సంఘములు స్థిరంగా ఉండటం లేదు. అందుకే సంహార దూతలు పిల్లలు దేవుడి పిల్లలు సంహరించబడుతున్నారు. కరోనాకు సంహరించబడుతున్నారు. దేవుడి పిల్లలు ఆలోచన చేయి. ఇంకా చూసినట్టయితే మనుషుల యొక్క బలహీనత, ఇంకా పిల్లల సంఘం యొక్క పిల్లల బలహీనతలు ఎలా ఉన్నాయి? దేవుడి పిల్లలు ఆలోచన చేయండి. ఓ పిల్లల కుటాలు ఒకే సహవాసంలో ఉండటం లేదు. రెండవది పిల్లల ప్రార్థనా జీవితంలో పిల్లలు ఉండడం లేదు. గడప దాటి వచ్చేస్తున్నారు. నీకు సంఘ సహవాసం ఉండాలి. సంఘ సహవాసం స్థిరంగా ఉంటే ప్రార్థనలో స్థిరంగా ఉంటావు. నువ్వు సంఘ సహవాసంలో ఉంటున్నావు అని దేశంలో ప్రార్థనలు బలపడకపోతే సంఘ సహవాసంలో ఉన్నట్టు కాదు, నామకార్థమైన జీవితం అది. సంఘ సహవాసంలో కరెక్ట్గా ఉంటే ప్రార్థనలో నువ్వు బలపడతావు. ప్రార్థనలో నువ్వు బలపడితే ప్రభు యొక్క పరిచర్లో అంటే సంఘ పరిచర్లో ఉంటావు. సంఘ పరిచర్లో ఉంటే సంఘానికి దశమ భాగాన్ని కరెక్ట్గా ఇచ్చేస్తూ ఉంటావు. ఇంకెవ్వరికి ఎవరిని ఇంటికి రాను, ఎవరి చేత ప్రార్థన చేయించుకో. ఇవన్నీ నువ్వు గడప దాటేస్తున్నావు. సార్ ఆలోచన చేయి. అందుకే సంహారం. అందుకే ఇంకా మనం చూసినప్పుడు దేవుని బిడ్డలను ఆలోచన చేయి. పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాడు. పరిశుద్ధ సంఘ సహవాసంలో ఉన్నవాడు పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తాడు. సంఘ సహవాసంలో నువ్వు ఉన్నావు అని అనుకుంటున్నావు. నామకార్థం అయితే పరిశుద్ధత ఉండదు నీలో. నువ్వు యథార్థమైతే పరిశుద్ధత నీలో ఉండదు. ఒకనాడు లేకపోతే మళ్ళీ మార్పు చెందడానికి అవకాశం ఉంటుంది. తను మళ్ళీ మార్చుకునే అవకాశం దేవుడు ఏదో విధంగా గద్దించి నువ్వు మార్చుకునే అవకాశం నీకు కలుగుతూ ఉంటుంది. దేవుడు ఇచ్చే గద్దింపులు నువ్వు మారుతావు. ఎప్పుడు సహవాసంలో స్థిరంగా ఉన్నావు. సహవాసం అనేది నీకు నిలకడగా లేనప్పుడు దేవుడు నిన్ను ఎన్ని శోధనలు గురి చేసినా కానీ మారలేదు. ఎందుకంటే సహవాస బలం పోయింది. ఆ యొక్క సహవాసం నుంచి వచ్చే ఆస్పదాలని పోయాయి. మార్పు లేని మనవాడు అయిపోతావు. మార్పు లేని క్రైస్తవుడు అయిపోతావు. భ్రష్టుడు అయిపోతావు. సంఘ సహవాసం వెళ్ళేస్తావు. పరిశుద్ధత విడిచిపెట్టేస్తావు. దశభాగం విశ్వాసం విడిచిపెట్టేస్తావు. నమ్మకం విడిచిపెట్టేస్తావు. ఆంధ్ర గడప దాటి వచ్చేస్తావు. ఇదిగో కరోనా సంహార దూత రెడీగా ఉంది. నీ కుటుంబాన్ని కబలించేస్తుంది. దేవుని పిల్లల ఆలోచన చేయండి. పిల్లల సంఘంలో పిల్లల చాలామంది పిల్లల విగ్రహారాధన విడిచిపెట్టడం లేదండి. విగ్రహారాధన చేస్తారు. లేకపోతే విగ్రహారాధన విడిచిపెట్టారు. కొంతమంది విడిచిపెడుతున్నారు కానీ దాని సంబంధితమైన కార్యాలు ఇంకా చేస్తారు. దాని ఆచారాలు ఉంటాయి. సేవకులు కొంతమంది అదే చేస్తున్నారు. ఆ విధంగా ఆరాధన చేస్తున్నారు. ఏది విగ్రహారాధన టైంలో చేస్తున్నారు. ఎలా అలా చేస్తున్నారు. కొంతమంది పిల్లల ఏమండి ఆ వాక్యం తెలిసింది కూడా విగ్రహారాధన టైంలో ఇది మంచిది కాదు. చూడండి, కొంతమంది కానుకలు ఎక్కడో 10 రూపాయలు, అక్కడో 10 రూపాయలు, అక్కడో 10 రూపాయలు ఇడిచే ఆ 30 రూపాయలు 3 చోట్ల పంపిస్తారు. అంటే ఒకరికైతే ఆ పాత్రగా బలపడిపోయి సుఖంగా ఉండిపోతాడు అనేది సుఖమాన్ని వేస్తాడని చేసి దేవుడు వెళ్ళచ్చు వాడలేక ఆయన తినడం చూడలేక ఇది ఒక చెడ్డ లక్షణం మనుషులు. కానీ అదే ఆ సేవకు అపాస్తాలు డబ్బులు ఇచ్చి ఆ సేవ నువ్వు బలపడితే కదా నువ్వు బలపడ ముందు నువ్వు బలపరిచేది నువ్వే నేను బలపరచాలి దేవుడు. అయ్యో ఎంత వివేకమే. నువ్వు బలపరిచేది నీ బతుకు చూసుకో ముందు. సేవకుడు బతుకు దేవుడు చూసుకుంటాడు. సేవకుడు యథార్థవంతుడైతే ఆయన కాలి ధూళి లోప నాకాల్సిందే కానీ ఎవరి ముందు సేవకుడు తరలించాల్సిన పనిలే. అది సేవకుని స్థితి. అది ఓ ఇశ్రాయేలు భాగ్యం ఎంత గొప్పది. సేవకుడు భాగ్యం చాలా గొప్పది. ఆ సేవకుడు దేవుడికి లోబడిన వాడైతే పరిపూర్ణంగా లోబడినాడు. ఎదురు తిరుగులేదు. అవిధేయుడైతే నీచమైపోతాడు. విధేయుడైతే అభివృద్ధి చెందుతాడు. దేవుడు వీళ్ళని ఆలోచించండి. పిల్లల లోకం ముందు పిల్లల అవమానం అనేది అతను చూడడు. దేవుడు వీళ్ళ అతనికి వ్యతిరేకమైన వాళ్ళు నాశనమైపోతారు. అతను మాత్రం క్షేమం చూస్తాడు. ఎన్ని శోధనలు వచ్చి ఎన్ని బాధలు వచ్చినా క్షేమం చూస్తాడు కానీ నాశనం ఉండదు ఆ సేవకునికి. ఇది నువ్వు గమనించు. కాబట్టి సంఘాలను ఉద్ధరించిన అవసరం లేదు. ముందు నీ బతుకు చూసుకో. నీ కుటుంబాన్ని సరి చేసుకో. నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకో. గుడికోసం స్థిరంగా ఉండవు. నీ కుటుంబాన్ని తీర్చిదిద్దుకోవడంలో మనసు పెట్టు. లేకుండా చెప్తుంది కదా, తన కుటుంబాన్ని బాగుగా అయ్యాలని వాడు భక్తుడు కాదు, పనికిరాడు అని చెప్పు. బాగుగా అయ్యాలి. ఇప్పుడు మనం తీర్చిదిద్దుకోవాలి. మా పిల్లలంటే మాట రండి. ఎందుకంటే నువ్వు ఏం చేస్తావు? పనికి మారు ఏం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు?
పిల్లలు ఎందుకన్నా నువ్వు కన్నా మంది కదా, దానికి ఇది నీకు తేడా కనపడ్డారు. నువ్వు నువ్వు కన్నా అంటారు తీర్చిదిద్దుకోవాలి, అసలు వారి కోసం ప్రార్థన చేయాలి. నీ లోపవేదనను సవరించుకొని పిల్లలు దేవుడు నీకు లోపరుస్తాడు. దేవుని సంగమా, దేవుని పిల్ల నమ్మకార్థమైన భర్త జీవితాన్ని కలిగి ఉంటున్నా. నా పిల్లల ఇది మంచిది కాదు. పిల్లలు దేవునికి లోబడాలి. పూర్తిగా విగ్రహారాధన సంబంధ కార్యాలన్నీ విడిచిపెట్టేయాలి, పూర్తిగా విడిచిపెట్టకుండా. అంతేకాదు నిత్యము బైబిల్ పఠిస్తూ ఉండాలి, ధ్యానిస్తూ ఉండాలి. ఎవరెవరో బోధలు ఉండడం కాదు, ధ్యానం మనం సంఘంలో చెప్పిన బోధన ధ్యానిస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో అనేక మంది డబ్బు కోసం పిల్లలు సంఘాలు పెట్టి డబ్బు ధనార్జన మీద మనసుపెట్టి పిల్లల భక్తులు ఆ కుటుంబాలు ఆత్మీయతను నడవడానికి ప్రయత్నం చేయటం లేదు. అసలు దానికోసం సరే దిద్దాం లేదు, సరే మంచిది. పిల్లలను ఆలోచించి నీవు ఆత్మీయతలు అనగా మొట్టమొదట సహవాసంలో నువ్వు నమ్మకంగా ఉంటే, ప్రార్థన జీవితం నీకు బలంగా ఉంటే, పరిశుద్ధ జీవితం, పరిశుద్ధాత్మశక్తి, విగ్రహారాధన సంబంధితమైన కార్యాలని సంఘంలో తగిన విధంగా ఒకరొకరు ప్రోత్సహించుకోవాలి. సంఘ పరిచర్య అంటే సంఘంలో ఒకరొకరు ప్రోత్సహించు, కార్యక్రమాలు అందరూ కలిసి కావాలి. సంఘంలో పిల్లలు ఒకటి కాదు. ఎవరైనా ఏదైనా తప్పు చేసినా మనం క్షమించేసుకుని అందరూ కలిసి ఏకంగా ఉండి ప్రభువును మహిమపరచడానికి, ఉద్యోగంగా ముందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అది సంఘ పరిచయం ఉండి బైబిల్ పఠనం ఉండాలి, ఇప్పుడు బైబిల్ చదువుతూ ఉండాలి, అలా బైబిల్ ధ్యానం ఉండాలి. చక్కగా వాక్యం ఇంటికి వెళ్ళి ఆ వారం అంతా ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. ఈ రోజుల్లో చక్కగా రికార్డ్ అయిపోయింది. మళ్ళీ పిల్లలు అవసరమైన చక్కగా చూసుకుని ఆ వాక్యం అంతా ధ్యానిస్తూ ఉండాలి. ఈ పాయింట్ ఇప్పుడు రాసుకుంటూ ఉండాలి. ఈ వాక్యం చెప్పారు, ఇలా చెప్పారు, వీళ్ళు పిల్లలు చేస్తావో ఇది నేను చేస్తున్నానా ఎలా అని ఆలోచించాను. ఇది మాట నేను అలా జీవిస్తున్నానా అని ఆలోచన సైతాన్ని రానవటం. ఎందుకంటే ఇవన్నీ బోధించడానికి పొద్దున ఇంకో బోధించినాడు, పొద్దున ఇంకో ఈ రోజు ఎక్కడో జరిపోతుంది, కానీ ధ్యానిస్తడం లేదు. ఇంకా ఇనేస్తున్నాడు, దాన్ని ఏమో అలా నెమరు వేస్తున్నాడు. పశువు ఉందండి, అది మొదట గడ్డిగాన్ని తినేస్తుంది, ఆ తర్వాత కూర్చొని నెమరు వేస్తుంది. అప్పుడే అది ఆరోగ్యకరంగా ఉంటుంది. నెమరు వేయాలి అలా వినడం కాదు, నెమరు వేయాలి. నీకు తింటా ఉంటే ఇంకెప్పుడు నెమరు వేయకపోతే నీకు వంట పట్టదు, అది ఆరోగ్యకరం కాదు. కాబట్టి నెమరు వేయాలి. ఒకే బోధ, ఒకే పద్ధతి, ఒకే విధానం ఉండాలి. ఈరోజు అనేక సంఘాలు అనేక పద్ధతులు. దేవుడు వీళ్ళు దొంగడు అంటాడు, దొంగతనం చేయకపోతే నువ్వు ఎదుగుని కొత్తవాడు అంటాడు. తాగుతాడు అంటాడు, తాగనోడు ఎవరోనే చేసి అంటాడు. మళ్ళీ తాగాలంటాడు, తాగునోడికి ఎందుకు బలిరాడని చేశాడు. ఏ బలహీనతలు ఉన్నా కూడా ఆ బలహీనతల గురించే గట్టిగా చెప్పుకుంటుంటాడు. అయితే నేను చెప్తున్నాను, అలాగే కొంతమంది బోధకులు, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, కూటమి వింటారు. క్రైస్తవులు అందరూ కలిసి వచ్చి ఈ కూటాన్ని జయప్రదం చేయాలి. తెంగరు వల్ల క్రైస్తవులందరూ అక్కడికి వచ్చి కూటాన్ని జయప్రదం చేయడం, కూటాన్ని జయప్రదం చేయాల్సిన దేవుడు, మనుషులు కాదు. అందరూ అక్కడికి వచ్చేస్తే ఏం చేయడానికి? ఒకరికొకరు పేర్లు పెట్టుకోవడం, ఒకరికొకరు ఈకరించుకోవడాలు, పరిశుద్ధత పాడైపోవాలి, ప్రవర్తన పాడైపోవాలి, ఒకరినొకరు దెప్పుడుకోవాలి. ఎందుకు వచ్చిందని పిల్లల దేవకాలు వారి సంఘంలో నుండి వారి సిద్ధాంతాన్ని, వారు చెప్పే బోధని ముందు వంట పట్టించుకోవాలి, అలవర్చుకోవాలి. అప్పుడు ఒక మంచి మర్యాద క్రమం ఏర్పరచాలి. అప్పుడు ఏమవుతుంది? దేవునికి మహిమార్థమైన జీవితాలు, కుటుంబాలు తయారవుతాయి. అవి లేవు, అలా జరగటం లేదు. దేవునికి మంచిది కాదు. గడప దాటి రావద్దు, దానికైనా బాధ్యత కాదు. గడప దాటి రావద్దు, దానికైనా దేవుడు బాధ్యత కాదు. సహోదరుడు సంగమా, గడపలో ఉండండి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన ఏ లోపము కూడా లేదు. మీలో ఒకవేళ బలహీనతలు ఏర్పడ్డాయా ఆయన అడగండి, వాటిని సరి చేస్తారు. మీ తప్పులు మీరు గ్రహించండి, మీ బలహీనతలు గ్రహించండి, వాటిని అలా విడిచిపెట్టేది. రేపొద్దు మీ పిల్లలు కూడా అలా వచ్చేస్తారు, ఇది ఇలా సంహారాలు అయిపోతారు. కాబట్టి కట్టుబాటని దేవుడు జాగ్రత్త, ప్రభుత్వం చెప్పిన జాగ్రత్తలు, మాస్క్ వేసుకోండి, దూరం పాటించండి, అనవసరమైన ప్రయాణాలు చేయొద్దు, కరచలం చేయొద్దు, ఇవన్నీ చేయడానికి ఇష్టపడటం లేదు. బహుమాటాలు రకరకాల దేవేషం ఉంటే చేస్తున్నారు తప్ప ఈ సూత్రాలు పాటించాలి. ఇదేమి ఇవ్వండి, ఆ జాగ్రత్తలు పాటిస్తారు. అలా పాటించే బలహీన మనుషులు మనుషులు లేదండి. మనిషి బలహీనుడు, దాన్నే జాతి తక్కువ వాడని చేశాడు. జాతి తక్కువ లక్షణం అంట. ఆ బలం లేదు. చూడండి, అబ్రహాం గారిని దేవుడు అన్నాడు, నీ ఒక కుమారుని తీసుకెళ్ళి బలిచ్చాయంటే ఓకే, ఎరకాడకుండా 3 దినాలు ప్రయాణం పెట్టాడు.
3 దినాల ప్రయాణం పెట్టి ఆ పని వాళ్ళని అక్కడ పెట్టి మోరియా కొండకి అక్కడ బలి ఇవ్వడానికి తన కుమారుని తీసుకుని కుమారుని ఎత్తి మీద కట్లు ఎట్టి తనే అన్నీ తీసుకుని పైకి వెళ్ళాడు. బిడ్డను తీసుకెళ్ళి పని వాళ్ళు కూడా పైకి రానివాడు. ఏంటంటే అలాగే ఆపుతారేమో ఉందని చేసి 3 దినాల ప్రయాణం చేసిన ఆయన మాసం మారలేదు. పైకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు కాళ్ళు చేతులు పెట్టేశాడు, ఆ కట్ల మీద పెట్టేశాడు, కత్తి ఎత్తేశాడు, నరికేయడానికి. ఈ లోపల దేవుడు అన్నాడు ఆగు అన్నాడు. ఆగిపోయాడు. అంతే. బలిచ్చేమంటే వెనకాడలేదు. కుమారుడు అడిగాడు, నాయనా దహన బలికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, బలిపశువు ఏది అన్నాడు. మరి నా తండ్రి వయసు మళ్ళీపోయింది కదా, మర్చిపోయాడేమోనని ఆ ముక్కు పచ్చదానం బిడ్డ అడిగితే దానికి ఏమాత్రం కూడా చలించలేదు. దేవుడే చూసుకుంటాడన్నాడు. దేవుని బిడ్డలారా ఒక్కసారి ఆలోచన చేయండి. దేవుని సంగం దేవుడే చూసుకుంటాడన్నాడే, ఎక్కడ చలించదు. దేవునికి పిల్లలు లోబడ్డాడంటే బలిచ్చేయమంటే బలిచ్చేయడానికి కత్తిట్టేశాడు. ఆగమంటే ఆగాడు. మనమా ఉడుకుపోతుంది, ఆగలేదు. నేను అలా చేయి, నేను అలా ఒక కాసేపు గడుపు మాట్లాడతావేంటి తిరగబడతాను. అలా కాదు. ఆగమన్నప్పుడు ఆగాలి, పిల్లలు చేయమన్నప్పుడు చేయాలి. ఇది మొట్టమొదటి బాడీలో ఉండాల్సిన ఈ యొక్క శరీరంలో పిల్లలు ఉండాల్సిన లక్ష్యం. శరీరాన్ని మనసు ఆత్మస్వాధీనంలో తీసుకెళ్ళాలి. ఈ ప్రాణము శరీరం ఆత్మస్వాధీనంలో తీసుకెళ్ళినప్పుడు మనిషి అప్పుడు ఎలాగో ఏది చేయాలో ఏది చేయకూడదు దాంట్లో చేశారు. లేకపోతే చెప్తా ఉంది ఏది మేలేదు, ఏది ఖ్యాతయ్యదు, ఏది పిల్లలు శ్రేష్టమైనది దాన్ని యోచించి దాన్ని తెలుసు దాంట్లోనే సాగని మేము చెప్తుంది. కనుక పిల్లల ఆ యొక్క శ్రేష్టమైన జీవితాన్ని మనం కలిగి ఉండాలి అంటే ఒకటే దేవుని సన్నిధిలో పిల్లల ఈ యొక్క సహవాసం అనే దాంట్లో పరిపూర్ణంగా లోబడి ఉండాలి. నీ రాబడులు నీ ధనంలో ఎవరికి నీకు సంబంధం కాని వారికి ఎవరికి కూడా పైసా పిల్లల ఇవ్వకూడదు. ఏదైనా నీ సేవకుడిని సంప్రదించి సేవకుడిచ్చి సేవకుడే చేస్తాడు. దేవుడు దింపాలి సేవకుడు ఎలా నడిపించాడు, దేవుడి పిల్లలు నడిపిస్తాడు. ఇచ్చే ఇలాగంటే చేసి దేవుడు చూసుకుంటాడు నీకు అసలు. కానీ నువ్వు అనవసరమైన సరిహద్దులు దాటితే క్షమాన్ని చూడలేదు. ఈరోజు క్రైస్తవుల తయారు దేవుని పిల్లల కనుక సంహారాద్భుతకు తప్పించుకోవటానికి ప్రభు చెప్పింది వాస్తవం. నువ్వు తప్పించుకోవాలంటే క్రమానికి లోబడాలి. ప్రజల్లో బలహీనత కోసం కనబడతా ఉంది. లోబడంలోని ప్రజలు ఇశ్రాయేలు నుంచి లేఖనంలో జరుగుతున్న కాదు ప్రపంచమంతటా అలాంటిదే. నువ్వు అలాగే ఉన్నావు, లోబడుకున్నావు, మంచిది కాదు. కనుక లోబడదాం. ఈ కరోనా దినాల్లో దాక్కుందాం, జాగ్రత్త పడదాం. ప్రభువు ఎలాగైతే నడమంటే అలా నడుద్దాం. తొందరపడద్దు, జాగ్రత్త పడి మన ప్రాణాలు రక్షించుకుని పిల్లలు ఇచ్చి క్షేమకాలంలో ఆ రక్షణ దినంలోకి అడుగు పెడదాం. దేవుడి వాక్యం దీవించునుగాక. ప్రార్థన చేస్తున్నాం. కళ్ళు మూసుకున్నాడు. సకలాసులు కాణమవుతుందైన ఓ మా ప్రభు తండ్రి, మీ పరిశుద్ధ నామం బట్టి మీకు ఈ దినం నాయన ఈ ఆదివారం ఆరాధనలో చక్కటి వర్తమానాన్ని మేము ధ్యానించుకు సహాయం చేశాం. నిజమే, ఐగుప్తులందరూ నశించారు కానీ ఇశ్రాయేలు నశించలేదు. కారణం వారు ఎలా ఉంటే క్షేమకరమో ఆ నియమం ఏదైతే ఏర్పాటు చేశావో, ఆ నిబంధనను ఏదైతే ఏర్పాటు చేశావో ప్రభు, ఆ నియమంలోనికి, ఆ నిబంధనలోనికి, ఆ యొక్క కట్టడలోనికి వారు నిలిచినప్పుడు వారు రక్షించబడ్డారు. నీవిచ్చిన ఆ కట్టడి ప్రభు ఇంట్లోనే అందరూ ఉండాలి. ఆ ఇంటి ఆ ఇంటి ఆ ద్వారబంధాలకి, ఆ 3 కమ్ములు పైకమ్మికి పక్క ఈ నిలువు కమ్ములకి అడ్డకమ్మికి రక్తపు మరక ఉండాలి. అప్పుడే ఆ సంహారదూత ఆ యొక్క బలిపశువు యొక్క రక్తపు మరకున్నప్పుడే సంహారదూత లోనికి ప్రవేశించదు ప్రభా. నేను ఇచ్చిన మాట ప్రకారం ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ అందరూ రక్షించబడ్డారు. ఐగుప్తీయులు కూడా అందులో ఉండి రక్షించబడ్డారని చరిత్ర చెప్తుంది. స్వామి, నువ్వు నమ్మదగిన దేవుడు, నువ్వు గొప్ప రక్షణ ఇచ్చే దేవుడు తండ్రి. కనుక ప్రభా సమలమైన వాక్యములుగా భద్రపరచండి. ప్రతి బిడ్డ నాకు మీకు స్తోత్రం తండ్రి. జాగ్రత్తలు పాటించుకో అలవర్చుకునే భాగ్యం దయచేయి. జాగ్రత్తలు పాటించే అలవార్చుకునే భాగ్యం దయచేయి. అలవర్చుకోవటం లేదు ప్రభు. ప్రజలు మాకు అలవాటు చేసుకోవాలి తండ్రి. నువ్వు ఆత్మను వెలిగించావు, ఆత్మను జీవపరచు, ఆత్మను ఈ శరీరంలో ప్రాణమును లోపరిచి అలవర్చుకునే ఉన్నాయి. నువ్వు బలవంతులం కాదు. అటువంటి జీవితం నాకు మాకు నీ కృపలో భద్రపరచండి. మన నాయన నీ కృప చూపును జ్ఞాపకం చేసుకుని దీవెన దయచేయమని పెట్టుకోవచ్చు.
పరిశుద్ధుల పరమ తండ్రి మీకే స్తుతి వందనాలు. అయ్యా మా యొక్క మీ కృప చూపించండి, మీ కృపలో మనం భద్రపరచండి, దురాత్మకరణ చీకటి శక్తులు ఏర్పరచండి. అయ్యా మేము మా సంఘం నశించిపోకున్నట్లు, అయ్యా ఈ యొక్క కరోనా చేతుల్లో అయ్యా హతమవుకున్నట్లు మీరు కాపాడే దేవుడు. అలా మా రాష్ట్రాన్ని కాపాడండి ప్రభా. చాలా భయంకరంగా ఉందండి, ఆక్సిజన్ కొరతలు ఉండకూడదు ప్రభా. అయా సమృద్ధి అయిన ఆక్సిజన్ దయచేయండి ప్రభా. బిడ్డల అవిధేయతకు నాయన మీకు స్తోత్రం, నశించిపోతున్నారు. అయితే ప్రభా నా తండ్రి నాయన నీవే సహాయం చేసి తండ్రి నాయన మీకు స్తోత్రం. ఆయన గవర్నమెంట్కి కావాల్సిన ఆర్థిక ఆయా వనరులు సమకూర్చి తండ్రి నాయన మీకు స్తోత్రం. తగిన విధంగా ప్రభా సిద్ధపడే భాగ్యం దయచేయండి ప్రభా. ప్రభు చూపించండి, కాపాడి ప్రపంచం అంతటి కాపాడి దీవులను దయచేయండి ప్రభు. ఈ ఆరాధనలో పాల్గొన్న ఈ వాక్యం ఇంటి ప్రతి ఒక్కరు మీరు దీవించి బలపరిచి మీరు మహింపం దీవెన దయచేయమని యేసయ్య అడుగుతున్నాం మా పరమ తండ్రి. మీ పరలోకమందున్న మా తండ్రి, మీ నామ పరిశుద్ధపరచబడి మీ రాజ్యం వచ్చునుగా, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరునుగా. నేడు మా అందరి ఆహారం మాకు దయచేయి, మా మనసు క్షమించిన ప్రకారం మానవును క్షమించు, శోధనలోనికి తేక దుష్టును తప్పించు. ఎందుకనగా రాజ్యము బలము మహిమ ఘనత సర్వం మీరే. ఆమేన్ ఆమేన్ ఆమేన్. నా ప్రాణం యెహోవాను సన్నిధించు, నా అంతరంగ స్వస్థమైన పరిశుద్ధనామమును సన్నిధించు. నా ప్రాణం యెహోవాను సన్నిధించు, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తొడెలుకున్నాము సడెలుకున్నాము దారుకున్నాము శక్తి కల్పండి. నాకు తన్నించి బాగున్నాడు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ఆయన కుమారుడు క్రీస్తుపై పరిశుద్ధాత్మక కృష్ణ ఇప్పుడు మనకును ఎలలో పరిశుద్ధులకు ముఖ్యంగా మన రాష్ట్రం ఇప్పుడు కాలంతో వెళ్తాం. ఆమె యేసు రక్తమే జయం, యేసు రక్తం సంపూర్ణ విషయం పోవాదికి వెళ్ళుకుని తన నాశనం కలుగు. ఆమేన్ ఆమేన్. ప్రభు స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మీరందరూ కూడా ఈ కరోనా కాలంలో ప్రభుత్వం చెబుతున్న జాగ్రత్తలు పాటించండి. అలాగే ప్రభు మనకు అనుగ్రహిస్తున్న ఆ రక్షణ యొక్క సూత్రాలు ఇప్పుడు ఏదైతే చెప్పానో అనేకమైన పిల్లలు ఏమండి గడప లోపల ఉండాల్సిన పిల్లల స్థితి అంటే పిల్లల ప్రార్థన అనే గడప దాటిబెట్టి రాకూడదు, సహవాసం అనే గడప దాటిబెట్టి రాకూడదు. చెప్పిన పిల్లల విషయాలు మనలో ఉంచుకొని పిల్లల బలపడి సాగాలని, దేవుని ఆశలో వారసు కావాలని, మీరు క్షేమం కలిగి సంతానం క్షేమపరచాలని ప్రభు పేరిట మీ అందరినీ వేడుకుంటున్నాను. ప్రభు మిమ్మల్ని అలా దీవించును గాక. ఆమేన్.